Okay then, let us start the investigation on Praveen Pagadala mysterious death. Start! ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పద మృతి కేసు విషయంలో త్వరలో సిబిఐ రంగంలో దిగబోతుంది. రంగంలో దిగిన సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తుంది, దాని సిస్టమ్స్ ఎలా ఉంటాయి, దీని మీద ఫాలో అప్ చేస్తుంది. అది ఈ వీడియోలో వివరంగా చెప్తా. ప్రవీణ్ పగడాల గారు మార్చి నెల 2025 24 తారీఖు ఉదయం 11 గంటలకు ఇంట్లో నుంచి బుల్లెట్ బండి మీద బయటకు వచ్చారట. బాగానే ఉంది, అది నేను చూడలే. మీరు చూసారా? పోలీసులు మాత్రం చూశారంట. ఎట చూశారు నాది. సరే, సిబిఐ ఎంటర్ అయింది. ఏం చేస్తుంది? ఇంటి దగ్గర నుంచి ప్రవీణ్ గారు బుల్లెట్ మీద 11 గంటలకు బయటికి వస్తే అక్కడి నుంచి సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ట్రేస్ చేస్తుంది. దాంతోపాటుగా గూగుల్ టేక్అవుట్ కూడా తీసుకుంటుంది. రెండు మ్యాచ్ చేసుకుంటా పోతాయి. ఇంటి దగ్గర ఫస్ట్ టవర్ తీసుకుంటుంది, సెల్ ఫోన్ టవర్. అది దగ్గరలో ఉండొచ్చు, కొంచెం దూరంలో ఉండొచ్చు. దానికి గూగుల్ టేక్అవుట్ మ్యాచ్ చేస్తుంది. రెండింటిని రూట్ మ్యాప్ తీసుకుంటూ, లొకేషన్ మ్యాప్ తీసుకుంటూ, టైమింగ్ తీసుకుంటూ ఉంటుంది. అలా బుల్లెట్ ఎక్కడ దాకా పోయిందో, పోయి ఎన్ని టవర్లు దాటిందో గూగుల్ లొకేషన్, సెల్ ఫోన్ లొకేషన్, టవర్ లొకేషన్ తీసుకుంటూ ఎక్కడ సెల్ ఫోన్ టవర్ సిగ్నల్ ఆగింది, గూగుల్ టేక్అవుట్ సిగ్నల్ ఆగింది, అది ట్రేస్ చేస్తుంది. అది ట్రేస్ చేసినప్పుడు అది ఫస్ట్ పాయింట్. ప్రవీణ్ పగడాల గారి కిడ్నాప్ జరిగిన ప్రాంతం దాన్ని మార్క్ చేస్తుంది. తరువాత నెక్స్ట్ వచ్చేసి విజయవాడలో ట్రేస్ చేస్తుంది సిబిఐ. మధ్యలో ఈ మందు కొన్నది, పల్టీలు కొట్టింది, బైక్ మీద స్కిట్లు చేసింది, ఎస్ఐతో మాట్లాడింది, టోల్ ప్లాజా వాళ్ళు టీ కొట్టోడు, ఈ పార్కుల్లో పడుకున్నది సిబిఐ కేర్ చేయదు. ఎందుకనంటే హైదరాబాద్లో నేను చెప్పిన ఫస్ట్ పాయింట్లో ఎప్పుడైతే ఆయన్ని ఎత్తేసారో, బండిలో పడేశారో, అక్కడ ఆయన సెల్ తీసుకున్నారు, ఆయన పాస్వర్డ్ తీసుకున్నారు. వాళ్ళే అక్కడి నుంచి షూటింగ్ స్టార్ట్ చేశారు. కాబట్టి అది షూటింగ్. ఆ సెల్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి గూగుల్ లొకేషన్, సెల్ టవర్ లొకేషన్ వాళ్ళు చూపించినట్టే వస్తుంది. కాబట్టి అది వేస్ట్ ఇన్ఫర్మేషన్, సిబిఐకి పనికిరాదు. కాబట్టి నాగోలు, ఎల్బీ నగరు, అదేదో చిల్లకొల్లు టోల్ ప్లాజా స్కిట్లు, రామవరపాడు స్కిట్లు, పార్కులలో పడుకున్నారు కథలు, వాడెవడో టీ ఇచ్చాడు, ఈడెవడో కట్లు కట్టాడు, వాడెవడో ఆటో వాడు తెచ్చాడు, ఈ స్టోరీలు ఇవన్నీ అనవసరం. పాయింట్ నెంబర్ 2. నెక్స్ట్ మళ్ళీ సిబిఐ కాన్సన్ట్రేషన్ చేసేది ఎక్కడంటే, సెల్ డూప్ కార్డ్ ఉన్నా సరే సిగ్నల్ లొకేషన్ ఉంది. ఆ లొకేషన్ వస్తూ వీళ్ళ షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడ హైదరాబాద్ శివర్లు నాగోల్ దగ్గర మొదలు పెడితే విజయవాడ రామవరపాడు దాకా షూటింగ్లన్నీ అయిపోయిన తర్వాత ఫోన్ సిగ్నల్ అయిపోయింది. అంటే కరెక్ట్గా అక్కడ సెల్ ఫోన్లో నుంచి సిమ్ కార్డు తీసేశారు బయటికి. ఇప్పుడు అక్కడ సిబిఐ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఏమని కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే, ఈ సిగ్నల్ వచ్చి అంటే వీళ్ళు షూటింగ్ చేసి వచ్చారు కదా డూప్ గాళ్ళు మొత్తము. తర్వాత సిగ్నల్ ఆగిపోయింది కదా, ఈ ఆగిపోయేదానికి ముందు వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చి ఏ టవర్ల పరిధిలో, ఏ గూగుల్ లొకేషన్లో టేక్అవుట్లో వీళ్ళు ఉన్నారు, ఆ డూప్ ఉన్నాడు, అది పట్టుకుంటారు. అది పట్టుకొని ఎక్కడ లొకేషన్లో సిగ్నల్ ఆగిపోయింది అక్కడంతా కూడాను లోకల్గా ఉన్న సీసీటీవీ ఫుటేజీలు తీస్తారు. దాని ద్వారాగా ఆ సెల్ టవర్ల పరిధిలో, ఆ గూగుల్ లొకేషన్ పరిధిలో ఏరియాని గుర్తించి అక్కడంతా జల్లెడబట్టి దాక్స్కొని వదులుతారు. తర్వాత వచ్చేసి 3 పాయింట్ నెంబర్ 3 అది ఏంటంటే, మళ్ళీ ఇతను చివరిసారి ఏలూరు రోడ్లో మందు కొన్న వీడియో ఉంది. అక్కడి నుంచి మళ్ళీ సిబిఐ స్టార్ట్ అయింది. అక్కడ ఎక్కడైతే మందు కొన్నాడో అక్కడ మళ్ళీ
సెల్ ఆన్ చేశాడు. ఈయన ఈయన ఫోన్పే చేశాడు. అక్కడి నుంచి ఎప్పుడు స్విచ్ ఆపాడు, ఆడ ఆన్ చేశాడు కదా ఫోను, ఎప్పుడు స్విచ్ ఆపాడు ఇది తెలుసుకుంటారు. దీన్ని తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే, ఏలూరు రోడ్డు వైన్ షాప్ దగ్గర CCTV ఫుటేజ్ ఉంది కదా, చివరిసారి మందు కొన్నది, అక్కడి నుంచి గూగుల్ టేక్అవుట్ సెల్ టవర్ లొకేషన్. ఎందుకంటే వాడు అక్కడ సెల్ ఆన్ చేసి పేమెంట్ చేశాడు కాబట్టి దాన్ని ట్రేస్ చేస్తారు. అది లొకేషన్ ఎటు చూపిస్తుంది. తర్వాత స్విచ్ ఆఫ్ చేశారు. ఎక్కడ స్విచ్ ఆఫ్ చేశాడు ఆ లొకేషన్ పట్టుకుంటారు. అక్కడ మొత్తం జల్లెడబడతారు. అక్కడ మొత్తం వీడియో ఫుటేజ్ తీస్తారు. దారి పొడుగున CCTVలు చెక్ చేస్తారు. దాంతో పాటుగా విజయవాడలో ఎక్కడ ఫస్ట్ సిగ్నల్ ఆగింది ఆ ఏరియా రౌండప్ చేస్తారు. ఏలూరు రోడ్లో మందు కొన్న తర్వాత వీడు ఎక్కడికి వెళ్ళాడు, 8 గంటల నుంచి 9 గంటల మధ్య వీడు ఎక్కడికి వెళ్ళాడు డూబ్గాడు, అది CCTV ఫుటేజీలు, గూగుల్ టేక్అవుట్, సెల్ ఫోన్ సిగ్నల్ బట్టి లొకేషన్ టవర్ పట్టేస్తారు. తర్వాత స్విచ్ ఆఫ్ జరిగింది. అది ఎప్పుడు జరిగింది కూడా పట్టుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని పాయింట్లు వచ్చింది. హైదరాబాద్లో ఫస్ట్ దాడి ఎక్కడ జరిగింది, గూగుల్ టేక్అవుట్ సెల్ టవర్ లొకేషన్. 2 విజయవాడలో సిగ్నల్ ఎక్కడ ఆగింది. 3 ఏలూరు రోడ్లో చివరిసారి మందు కొన్నది, కొన్నోడు ఎటుపోయాడు, ఎక్కడ తేలాడు. 8 నుంచి 9 మధ్యలో 3 పాయింట్లు అయిపోయింది. 4వ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, హైదరాబాద్లో దాడి జరిగినప్పుడే అతను కొట్టారు. ఆ రక్తం కూడా ఫ్రంట్లో ఉండి బంపర్ రాడ్ల మీద పడ్డది. బండిని ట్రక్లో వేసారు, మనిషిని మత్తింగి చేసి కారులో వేసారు. విజయవాడలో సిగ్నల్ ఆగిన చోట చావు కొట్టారు. తర్వాత మళ్ళీ కీసర అక్కడి నుంచి మళ్ళీ వీడియో ఫుటేజ్ ఉంది. సెల్ ఫోన్ సిగ్నల్ లేదు. ఎందుకంటే ఒక మందు ఏలూరు రోడ్లో కొనే కాడనే ఉంది, మళ్ళీ ఆఫ్ చేసాడు. అందుకే పట్టుకుంటారు అక్కడ. ఏలూరు రోడ్లో చివరిసారి మందు కొన్న కాడి నుంచి కీసర టోల్గేట్ వెళ్ళిన దాకా మధ్యలో ఎంతవరకు సిగ్నల్ ఉంది, గూగుల్ లొకేషన్ ఉంది, సెల్ ఫోన్ టవర్స్ ఎన్ని మారాడు, ఏ రూట్లో వెళ్ళాడు, ఆడ పట్టుకుంటారు. ఓకే, తర్వాత స్విచ్ ఆఫ్ చేసాడు. అది ఎన్ని గంటలు స్విచ్ ఆఫ్ చేసాడు అనేది కూడా వస్తుంది. ఇక 4th పాయింట్ కీసర టోల్గేట్. అక్కడి నుంచి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ షూటింగ్ మెయిన్ సినిమాకి. ఎందుకంటే బండి హెడ్లైట్ పగిలిపోయింది కాబట్టి సిగ్నల్ లైట్ వేసుకొని పోతున్నాడు, బ్లింక్ మళ్ళీ బ్లింకర్ ఎరుగుతుంది అని చూపించేదానికి పక్కలు చూపించలేదు. 3, 4 సాయంత్రం 4, 5 అంటే కాదు, అదే రాత్రి 9 అంటే కీసర టోల్గేట్ దగ్గర నుంచి బాగా కనపడుతుంది చీకట్లో. అందుకని షూటింగ్ అక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటి అని చెప్పారంటే, బండిని హైదరాబాద్లో ఫస్ట్ దాడి చేసినప్పుడే కొట్టినప్పుడే బండిని ట్రక్లో వేసేసారు. వేరే బండిని పెట్టారు, దొంగ బండి. నంబర్ ప్లేట్ మాత్రం ప్రవీణ్ పగడాల గారి నంబరే పెట్టారు. కానీ తప్పులు చేశారు, 2-3 తప్పులు చేశారు. అదేంటంటే, డూపు డ్రెస్ వేరు, ప్రవీణ్ పగడాల గారి డ్రెస్ వేరు. డూపు హెల్మెట్ వేరు, ప్రవీణ్ పగడాల గారి హెల్మెట్ వేరు. డూపు హెల్మెట్కి కుడిపక్క రైట్ సైడ్ లోగో ఉంటుంది, అది జావా కాదు. ప్రవీణ్ పగడాల గారి హెల్మెట్కి ముందు వైపు నుదురు మీద ఉంటుంది లోగో, అది జావా. డూప్ ఉపయోగించిన బండికి వెనక నంబర్ ప్లేట్ దగ్గర ఇండికేషన్ లైటు ఉండదు. కానీ ప్రవీణ్ పగడాల గారి బండికి వెనక నంబర్ ప్లేట్ దగ్గర ఇండికేషన్ లైట్ ఉంటుంది. అలాగే డూప్ ఉపయోగించిన బండికి ముందు హ్యాండిల్ దగ్గర సెల్ ఫోన్ స్టాండ్ ఉంటుంది. అదే ప్రవీణ్ పగడాల గారి బండికి సెల్ ఫోన్ స్టాండ్ హ్యాండిల్ దగ్గర ఉండదు. అంటే వీళ్ళు ఒక బండిని అరేంజ్ చేసుకున్నారు. ఈ హైదరాబాద్లో కొట్టినప్పుడే బండిని ట్రక్లో వేసారు, మనిషికి మొత్తం నుంచి కారులో వేసుకున్నారు. ఈ షూటింగ్లో భాగంగా దాని హెడ్లైట్ పగలగొట్టి ఇదిగో స్కిట్లు చేశారు. పడ్డాడు, మందాగాడు, ఇదిగో హెడ్లైట్ పగిలిపోయింది అని. దాన్ని నిరూపించడం కోసము షూటింగ్ నైట్ పెట్టారు. మళ్ళీ కీసర పెట్రోల్ టోల్ ప్లాజా దగ్గర నుంచి నైట్ అయితే ఎఫెక్ట్ బాగుంటుందిగా. పగలు 3, 4, 5, 6 అంటే కుదరదు కదా. అందుకే టైం లాక్ చేయడం కోసం వాళ్ళతో మాట్లాడాడు, పోలీసులతో మాట్లాడాడు, పార్కుల్లో పడుకున్నాడు, కథలు చెప్పారు. మళ్ళీ నైట్ 9 గంటలకు కీసర టోల్ గేట్ కూడా షూటింగ్ స్టార్ట్ చేశారు. బాగా బింక్ అంటుంటుంది. సిగ్నల్ లైట్ మీద పోతున్నాడు, సిగ్నల్ లైట్ మీద పోతున్నాడు అని చెప్పి జనాలను నమ్మించడం కోసం షూటింగ్ స్టార్ట్ చేసి యథావిధిగా ఇది ఈ డూప్ బైకే
దానికి ఆల్రెడీ వాళ్ళే పగల కొట్టుకున్నారు దాని అర్థాన్ని. అసలు బైక్ మాత్రం ట్రక్లో ఉంది. కథ జనాన్ని నవ్వించడానికి. దాని మీద షూటింగ్ చేసుకుంటూ 19 టోల్ ప్లాజా షూటింగ్ చేశారు. 11:42 ఈ ఐజీ ఎస్పీ ఏం చెప్తాడంటే దిగి 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 దిగు బ్లింక్ 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 అంటుంది, అది తొమ్మిలేసింది, ఇది దిగి దిగి అంటాడు. అంతే, ఇంకా అయిపోద్ది వీడియో. ఇదేందిగా బండి పోయి నేరుగా కంకర రాళ్ల మీద నుంచి స్కిడ్ అయి జారి గుంతలో పడింది. నువ్వు చూపించావా? నీకు శాతకాల? ఒకవేళ కొంతమూరు టోల్ ప్లాజా ఆ కెమెరా పవర్ సరిపోక తీయలేదనుకో, ఈ ఎదురుగా నయారా పెట్రోల్ బంక్ ఉంది కదా, అది తీసి ఉంటుంది కదా, అది ఎందుకు చూపివు? కేసులో కీలకమైన అంశాలు బ్రదర్. సరే, మనం ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఆపామంటే ఏలూరు రోడ్లో మందు షాప్ దగ్గర ఆపాడు. అక్కడ మందు కొన్నప్పుడు వాడు సెల్ ఆన్ చేశాడు. విజయవాడలో ఆపేసిన వాళ్ళు స్విచ్, అంటే ఐ మీన్ సిమ్ బయటికి తీసిన వాళ్ళు మళ్ళీ సిమ్ వేసి ఏలూరు రోడ్డు మందు షాప్ కాడ ఆన్ చేసి అక్కడ పేమెంట్ చేశారు. అక్కడ పేమెంట్ చేసిన వాడు మళ్ళీ ఎప్పుడు స్విచ్ ఆపాడు? ఎందుకంటే డెడ్ బాడీ దగ్గర ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. వస్తున్న లా పాయింట్ ఇక్కడే ఉంది. వీడు ఏలూరు రోడ్లో మళ్ళీ ఆన్ చేసి మందు కొన్నాడు. వీడు ఎప్పుడు స్విచ్ ఆపాడు? అది పట్టుకుంటారు సిబి వాళ్ళు. ఎట్లా పట్టుకుంటారు? ఏలూరు రోడ్డు వైన్ షాప్ దగ్గర నుంచి సీసీటీవీ ఫుటేజీలు తీస్తారు. సెల్ టవర్లో వాడు ఎన్ని దాటాడు, ఏ లొకేషన్ ఎటుపోయాడు, గూగుల్ టేక్అవుట్ తీస్తారు. దొరికిపోతారు నా కొద్ది. ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకు మళ్ళీ సిమ్ తీసేసాడు బయటికి. సిమ్ తీలా, స్విచ్ ఆఫ్ చేశాడు. అది పట్టుకుంటారు. ఆ ప్రాంతం అంతా జల్లెడ పడతారు. అక్కడ ఏమైనా కొట్టారా? లేదు, విజయవాడలో ఫస్ట్ లాగిన కాడ జల్లెడ పడతారు, సీసీ ఫుటేజ్ తీస్తారు. అక్కడ ఏమైనా కొట్టాడా? ఈ రెండింటి తర్వాత ఫైనల్ చెప్పాక వీళ్ళ బండిని మగలు కొట్టుకున్నారే, అసలు బండి ట్రక్లో ఉందని చెప్పని ఆ బండి గుంటలో పడింది. పోలీసులు చూపారు. నయారా పెట్రోల్ బంక్ వీడియో ఫుటేజ్ బయట పెట్టలేదు. మధ్యలో జరిగిందండి, కీసరా టోల్గేట్ దగ్గర నుంచి కొంతమూరు టోల్గేట్ దాకా సైడ్ డైవర్షన్ మట్టి రోడ్డు ఉంది. ఈ ట్రక్కులో బండి అటే పోయింది, కారులో ఉన్న మనిషి అటే పోయిండు. ఆడ పొరవా సరవా ఊపిరి తీసేశారు. కర్రలతో కొట్టి సెంపర తలవాలు కొట్టారు. మళ్ళీ హెల్మెట్ పెట్టారు. ఆ మాస్కు కళ్ళద్దాలు ఆడ పెట్టారు. బుట్లు పక్కన పడేశారు. స్విచ్ ఆఫ్ చేసిన సెల్ ఫోను ఆయన జేబులో పెట్టారు. కొట్టిన కర్రలు కూడా ఆడనే బండ్లోకారు. బండి బంపర్ల మీద ఉన్న రక్తం హైదరాబాద్లో కొట్టిన రక్తం ఇది. కర్రల మీద ఉన్న రక్తము ఆ డొంక రోడ్లో కొట్టి చంపిన తర్వాత ఇసి దింగిన కర్రలు. ఇవన్నీ బయటికి రావాలంటే నయారా టోల్గేట్ ఫుటేజ్ కావాలా? సిబిఐ న్యాయంగా చేయగలిగితే అన్ని న్యాయాలే జరుగుతాయి. ఇప్పుడు కంక్లూజన్ పాయింట్స్ చెప్పాను. ఎంక్వైరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఆఫ్ సిబిఐ ఐ టోల్డ్ యూ బ్రీఫ్లీ నౌ. ఆలోచించండి, అర్థం చేసుకోండి. ప్రవీణ్ గారి కోసం న్యాయం చేయడం కోసం మనమందరం కూడా మన పరిధిలో ఇన్వెస్టిగేషన్ చేద్దాం. ప్రజలకు విషయాన్ని అర్థమయ్యేట్టు చేద్దాం. ఆయన తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, ఇది నిరూపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ మై వ్యూయర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్. బై జాకీర్ ఫిల్మ్ నగర్, ఎస్ఎం జాకీర్ హుసేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. దట్స్ ఆల్.